హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఫుడ్. టుడే రెసిపీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే గోంగూర చికెన్ తయారు చేసుకుందాము. కావలసినవి 2 కట్టల గోంగూరని చక్కగా ఒలుసుకుని శుభ్రంగా కడుక్కుని ఒక బౌల్లోకి తీసుకుందాము. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక పచ్చిమిర్చిని కూడా తీసుకుందాము. చక్కగా కడిగిన 1/2 కేజీ చికెన్ కూడా తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం కడిగి పెట్టుకున్న గోంగూరని బౌల్లో వేసుకుందాము. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని మనం వేసుకుందాము. మూత పెట్టి మెత్తగా ఉడికేంత వరకు కూడా ఉంచుకోవాలి. అందులోకి 1/2 స్పూను పసుపు కూడా వేసుకుని మూత పెట్టుకున్నాము. ఇప్పుడు 2 టమాటాలను తీసుకుని సన్నగా కట్ చేసుకుందాము. ఒక పచ్చిమిర్చి కూడా తీసుకుని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. 2 ఆనియన్స్ కూడా తీసుకోవాలి, సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన గోంగూరని పప్పు గుత్తితో మెత్తగా చేసుకుందాము. కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. నేనైతే పప్పు గుత్తితో మెత్తగా వేసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ కాస్త వేడవినాక 1/2 స్పూన్ షాజీరా, చెక్క, లవంగాలు కూడా వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుందాము. ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకుందాము. ఆనియన్స్ ఉడికిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని అల్లం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు చక్కగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాము. మసాలా అంతా ఒకసారి ముక్కగా పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుని మరొకసారి చక్కగా కలుపుకుందాము. మూత పెట్టి ఉడికించుకోవాలి. కూరలో నీరంతా పోయేంత వరకు కూడా ఉడికిన తర్వాత కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని మరొకసారి కలుపుకుందాము. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా కూరలో వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేటట్టు మరొకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని మరొకసారి ముక్కకు మసాలా అంతా పట్టేటట్టు కలుపుకున్నాము. ఇప్పుడు మనం ఉడికించిన గోంగూరని చికెన్లో వేసుకుని కలిసేటట్టు మరొకసారి చక్కగా కలుపుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాల వరకు ఉడికించుకుందాము. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకుందాము. 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని
స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకున్నాము. 5 నిమిషాల తర్వాత మనం తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, చాలా సింపుల్గా గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.